శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారతంలో ఆ ఇంద్ర పదవిని అధిష్ఠించిన తర్వాత నహుషుడిలో కలిగినటువంటి మార్పులను బట్టి అతను తన దుష్టమైనటువంటి ప్రవర్తన చేత ఆ శచీదేవిని కోరడంతో ఆ దేవతలందరూ వెళ్ళి ఇంద్రుడిని వెతకడము, ఆ ఇంద్రుడు దొరకడము, మళ్ళీ ఇంద్రుడు చేత ఆ విష్ణువు యొక్క అనుగ్రహంతో మళ్ళీ ఇంద్రుడు పూర్వ స్థితికి రావడానికి తగిన విధంగా వీళ్ళన్నీ ప్రయత్నం చేయడం జరిగిన తర్వాత వెంటనే నహుషుడిని పతనం చెయ్యాలి అని అనుకున్న సమయంలో అగస్త్యుడు వచ్చి చెప్పాడు, ఆ నహుషుడు పతనమయ్యాడయ్యా, ఆయన బ్రహ్మరథం మీద ఆ వాహనం రమ్మనేటప్పటికీ ఆ పల్లకీలు తాను ఎక్కినటువంటి పల్లకీని సప్తర్షుల చేత మోయించడం మొదలెడుతూ ఆ ముందర మోస్తున్నటువంటి నన్ను ఇలాగా త్వరగా నడవమని అంటే అప్పుడు అతన్ని నాకు కోపం వచ్చి నన్ను కాలితో తన్నుతున్నాడు, దాంతో నేను వెంటనే శపించాను అని ఆ అగస్త్యుడు చెప్పి ఆ విధంగా అతడు పతనమయ్యాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఎప్పుడైతే ఆ దురాత్ముడైనటువంటి వాడు దేవరాజ్యం నుండి భ్రష్టుడయ్యాడయ్యా అనేటువంటి విషయం చెప్పేది, ఇప్పుడు అదృష్టవశాత్తు మాకంతా వృద్ధి కలుగుతోంది, బ్రాహ్మణ కంటకుడైనటువంటి వాడు నశించాడు, అందువల్ల ఓ ఇంద్రాను స్వర్గాన్ని పొందవయ్యా, నువ్వు మళ్ళీ ఇంద్రియాలని శత్రువుల్ని జయించి మహర్షుల యొక్క స్థుతులు పొందుతూ లోకాలను రక్షించు అని అగస్త్యుడు చెప్పాడు ఇంద్రుడికి. వెంటనే దాంతో మహర్షులు అందరూ కూడా, దేవతలు, యక్షులు, నాగులు అందరూ కూడా సంతోషించారు. అందరూ ఇంద్రుడి దేవుడు చెప్పారు, మా భాగ్యవశాత్తు నువ్వు వర్ధిల్లుతున్నావయ్యా, ఆ పాపాత్ముడైన నహుషుడు అగస్త్యుని చేత నశింపజేయబడ్డాడు, అందువలన ఆ దురాచారుడు భూమి మీద పామైపడ్డాడు, ఇంకా ఆ నహుషుడి యొక్క పీడ మనకు లేదు, నువ్వు మళ్ళీ ఇంద్రపదవిని అధిష్ఠించవలసింది అని చెప్పారు. అప్పుడు తతశక్రః స్తూయమానో గంధర్వాప్సరసం గణైః ఐరావతం సమారుహ్య ద్విపేంద్రం లక్షణైర్యుతం పావకః సుమహాతేజాః మహర్షిశ్చ బృహస్పతిః యమశ్చ వరుణశ్చైవ కుబేరశ్చ ధనేశ్వరః సర్వైర్దేవైః పరివృతః శక్రో వృత్రనిషూదనః గంధర్వైరప్సరోభిశ్చ యాతస్త్రిభువనం ప్రభుః. ఆ శల్యుడు చెబుతున్నాడు ధర్మరాజుకో, ధర్మరాజా, ఈ విధంగా నహుషుడి యొక్క పతనం జరిగిందయ్యా, ఆ పతనం జరిగిన తర్వాత ఇంద్రుడు మళ్ళీ ఆ గంధర్వ అప్సరోగణాలందరూ కూడా ప్రశంసించారు, శుభచిహ్నాలు కలిగినటువంటి గజోత్తమమైనటువంటి ఐరావతం వచ్చింది, ఆ ఐరావతాన్ని ఇంద్రుడు అధిష్ఠించాడు, తేజస్వి అయినటువంటి అగ్ని, బృహస్పతి, యముడు, వరుణుడు, కుబేరుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా చక్కగా ఆ ఇంద్రుడిని స్తుతిస్తున్నారు. వాళ్ళందరితోటి కలిసి ఆ వృత్ర సంహారకుడైనటువంటి ఇంద్రుడు మళ్ళీ దేవలోకానికి వెళ్ళాడయ్యా అని చెప్పాడు. సమేత్య మహేంద్రాణ్య దేవరాజ శతక్రతు ముదా పరమయా యుక్త పాలయామాస దేవరాట్. ఆ విధంగా దేవతలకి రాజైనటువంటి ఆ ఇంద్రుడు శచీదేవితో కలిసి మళ్ళీ పరమానందంతో స్వర్గాన్ని పరిపాలిస్తున్నాడు. తతస్స భగవాన్ తత్ర అంగిరాహ సమదృశ్యత అథర్వవేదమంత్రైశ్చ దేవేంద్రం సమపూజయత్. వెంటనే అక్కడికి ఎప్పుడైతే ఇంద్రుడు వచ్చి మళ్ళీ ఆ ఇంద్ర సింహాసనాన్ని అధిష్ఠించాడో అప్పుడు వెంటనే మహానుభావుడైనటువంటి గొప్ప మంత్రవేత్త అయినటువంటి ఆ అంగిరసుడు ప్రత్యక్షమయ్యి ఆయన ఆ దేవేంద్రుణ్ణి అథర్వవేద మంత్రాలతోటి చక్కగా స్తుతించట. తతస్తు భగవానింద్ర సంహృష్ట సమపద్యత వరంచ ప్రదదే తస్మై అథర్వాంగిరసే తథా. ఆ స్తుతికి దేవేంద్రుడికి మిక్కిలి ఆనందం కలిగింది. అబ్బా, మళ్ళీ నేను ఈ మహర్షుల యొక్క స్తుతులన్నీ పొంది, వాళ్ళ ఆశీస్సులన్నీ పొంది చక్కగా ఈ ఇంద్రాసనం మీద కూర్చుని దేవలోకానికి అధిపతిగా మళ్ళీ నా రాజ్యాన్ని నేను పొందాను కదా, సర్వశక్తివంతుడిని అయ్యాను కదా అని ఆనందంతో ఉంటూ ఆయన యొక్క స్తుతికి మిక్కిలి ఆనందించినటువంటి వాడై ఆయన అథర్వవేద అని ఔపోసన పట్టినటువంటి మంత్రవేత్త
అంగిరసుడు. అందువలన అంగిరసుడికి ఒక వరం ఇచ్చాట. అథర్వాంగిరసో నామ వేదేస్మిన్ వైభవిష్యతి ఉదాహరణమేతద్ధి యజ్ఞభాగం చ లప్స్యసే. ఎందుకంటే అథర్వ వేదంలో ఉండేటువంటి మంత్రాలన్నిటితోటి ఇంద్రుడిని స్తుతించాడు. అందువలన ఆ స్తుతి అంతా కూడా అథర్వ వేదంలో అంగిరసుడి చేత చేయబడినటువంటి స్తుతి కాబట్టి అథర్వాంగిరసం అనేటువంటి పేరుతోటి ఈ స్తుతి అంతా కూడా ప్రసిద్ధమవుతుంది. అయ్యా, నీకు యజ్ఞభాగాన్ని కూడా ఇస్తున్నాను, యజ్ఞభాగం కూడా నీకు వస్తుంది అని వరాన్ని ఇచ్చాడు. ఏవం సంపూజ్య భగవాన్ అథర్వాంగిరసం తథా వ్యసర్జయన్ మహారాజ దేవరాజ శతక్రతు. అంటే ఆ స్థుతికి అథర్వాంగిరసం అనేటువంటి పేరు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ మంత్రభాగాన్ని అంతటికీ కూడా ఋషి ఎవరయ్యా అంటే అంగిరసుడి పేరు చెప్తారు. అందువలన ఆ ఋషి అంగిరసుడు అని చెప్పడం అనేటువంటి దానివలన అథర్వాంగిరసము అని, అది ఇంద్రుడు అంటే అథర్వుడు, ఆ అంగిరసుడు అథర్వవేదంలో ఉండేటువంటి మంత్రములతోటి ఇంద్రుణ్ణి స్తుతించినటువంటి స్థుతి కాబట్టి దానికి ఆ పేరు అలా సార్థకమవుతుందయ్యా అని చెప్పాడు. అంతేకాకుండా ఆ దేవేంద్రుడు చక్కగా ఆ అథర్వాంగిరసుడిని, ఆ అంగిరసుడిని చక్కగా సత్కారం చేశాడు. ఆయనకి పాదపూజ చేశాడు, యథోచితమైనటువంటి సత్కారం అంతా చేసి ఆయన్ని పంపించాడు. సంపూజ్య సర్వాన్ త్రిదశాన్ ఋషీంశ్చాపి తపోధనాన్ ఇంద్ర ప్రముదితో రాజన్ ధర్మేణ అపాలయత్ ప్రజాః. ఆ తర్వాత మళ్ళీ తాను ఇంద్రపదవిని అధిష్ఠించిన తర్వాత పూర్వం ఏ విధంగా అయితే ఆ దేవతలకు, ఋషులకు, తాపసులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేసాడో అదేవిధంగా ధర్మపూర్వకంగా ప్రజా పరిపాలన చేయడం ప్రారంభించాడు. ముల్లోకాలకి అధిపతి అయినటువంటి ఆ ఇంద్రుడు. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి ఆ తాపసులను, ఋషులను, దేవతలను అందరినీ కూడా సత్కరించి వాళ్ళని చక్కగా ఆనందింపచేశాడు. ఏవం దుఃఖమనుప్రాప్తం ఇంద్రేణ సహ భార్యయా అజ్ఞాతవాసశ్చ కృతః శత్రూణాం వధకాంక్షయా. ఈ వృత్తాంతం అంతా కూడా శల్యుడు ధర్మరాజుతో చెప్తాడు. ఇంద్రుడు ఎలా సతీదేవిని పోగొట్టుకున్నాడయ్యా, ఆ సతీదేవి యొక్క వియోగంతో ఎందుకు బాధపడవలసి వచ్చింది అని ప్రశ్నించినటువంటి యుధిష్ఠిరుడికి ఈ వృత్తాంతం అంతా తెలియజేస్తూ, ఏమయ్య, ఈ విధంగా భార్యతో సహా ఇంద్రుడు దుఃఖాన్ని అనుభవించడమే కాదయ్యా, అజ్ఞాతవాసం కూడా శత్రు సంహారం చేసి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని నివృత్తి చేసుకోవడం కోసమని అజ్ఞాతవాసం కూడా చేయవలసి వచ్చింది. ఈ విధంగా అనేకములైనటువంటి కష్టాలు దేవేంద్రుడు కూడా పడ్డాడయ్యా అని చెప్పాడు. నాత్రమన్యుస్త్వయా కార్య యత్క్లిష్టోసి మహావనే ద్రౌపద్యా సహ రాజేంద్ర భ్రాతృభిశ్చ మహాత్మభి. అందువల్ల నీకు వచ్చిన కష్టం పెద్ద కష్టంగా నువ్వు భావించకూడదు. అంతటి ముల్లోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడే రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వాడై, భార్యను పోగొట్టుకున్నటువంటి వాడై, ఎక్కడో తామరతూడులో సూక్ష్మ రూపంతో అక్కడ ఆయన అజ్ఞాతవాసం చేయవలసి వచ్చిందయ్యా. నువ్వు నీ సోదరులతో కలిసి ఉన్నావు, నీ భార్యతో కలిసి ఉన్నావు, వనవాసం చేసావు. ఋషులు, బ్రాహ్మణులు అనేక మంది నీతో కూడా ఉన్నారు. అందువల్ల నువ్వేం ఒంటరిగా లేవు, చాలా చక్కగా నువ్వు వాళ్ళందరితోటి కలిసి ఉన్నావు. కాబట్టి నీకు వచ్చినటువంటి కష్టాన్ని అధికమైనటువంటి కష్టంగా భావించకు. నీకంట పాపం కష్టపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందువలన ఇలాగా అంత యాతన పడ్డాను అనేటువంటి విధానాన్ని గుర్తు తెచ్చుకుని మళ్ళీ దుఃఖపడకు నువ్వు అని చెప్పాడు. ఏవం త్వమపి రాజేంద్ర రాజ్యం ప్రాప్స్యసి భారత వృత్రం హత్వా యథా ప్రాప్త శక్రః కౌరవనందన. పూర్వం ఇంద్రుడు ఏ విధంగా అయితే వృత్రాసురుడిని సంహరించి తనకు వచ్చినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా పోగొట్టుకుని తిరిగి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించి ఏ విధంగా అయితే చక్కటి రాజ్యపాలన చేశాడో ఆ విధంగానే నువ్వు కూడా ఈ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందుతావయ్యా. దుష్టులైనటువంటి, దురాత్ములైనటువంటి ఆ దుర్యోధనాదులందరినీ కూడా జయించినటువంటి వాడు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతావు, చాలా సుఖంగాను ఉంటావు, నీకు ఏ విధమైనటువంటి బెంగ లేదు. అందువలన నువ్వు బాధపడకయ్యా అని చెప్తున్నాడు అన్నమాట. దురాచారశ్చ నహుషో బ్రహ్మద్విపాపచేతన అగస్త్య శాపాభిహత వినష్ట శాశ్వతీ సమాహ.
దుష్టకృత్యాలు చేస్తూ బ్రహ్మద్వేషి పాపాత్ముడైనటువంటి నహుషుడికి అగస్త్యుడి యొక్క శాపం తగిలి అనేక సంవత్సరాలు పాముగా భూమి మీద పడి ఉంటావని శపించాడు. అందువలన ఆయన అలాగా పతితుడైపోయాడు. స్వర్గలోకాధిపత్యాన్ని తాను కోరకుండా దేవతలందరూ వచ్చి నువ్వు స్వర్గానికి అధిపతిగా ఉండవలసిందయ్యా అని ప్రార్థించి తీసుకెళ్ళారు. అంతటి ఉన్నతమైనటువంటి గౌరవం పొందినటువంటి వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత భోగలాలసుడై తాను చేసుకున్నటువంటి తపస్సును కూడా మరచినటువంటి వాడై దుష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై పతనం పొందాడు. అందువలన ఎవరైతే ఇలా దుష్టకృత్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి పతనం తప్పదయ్యా. ఏవం తవ దురాత్మానః శత్రవః శత్రుసూదన క్షిప్రం నాశం గమిష్యంతి కర్ణ దుర్యోధనాదయః. ఆ విధంగానే దుష్టులైనటువంటి వాళ్ళు, ఈ కర్ణుడు కానీ దుర్యోధనుడు కానీ, వీళ్ళ మనస్సు నిండా పాపపు ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు ఉండవు. పెద్దలు చెప్పినటువంటి, శిష్టులు చెప్పినటువంటి ఏ మాట వీళ్ళు మన్నించరు. దుష్టమైనటువంటి ఆలోచనలు, దురాత్మలు చెప్పినటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహిస్తారు. అహంకారంతో లేనిపోని ఆటంకాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందువలన సత్యాన్ని వీళ్ళు గ్రహించలేరు. అటువంటి కర్ణ దుర్యోధనాది దుష్టులందరూ కూడా శత్రువులు. నీకు శత్రువులైనటువంటి వీళ్ళు త్వరలోనే నశిస్తారు. నువ్వు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతావు. తతస్సాగర పర్యంతాం భోక్షసే మేదినీమిమాం భ్రాతృభిస్సహితో వీరా ద్రౌపద్యా చ సహానయ. అలాగే ఈ శత్రువులందరి యొక్క నిర్మూలనము జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ సాగర పర్యంతము ఉండేటువంటి, ఈ సముద్ర పర్యంతము ఉండేటువంటి భూమిని అంతటినీ కూడా చక్కగా నీ భార్య అయినటువంటి ద్రౌపదితోటి, నీ సోదరులతోటి కూడా చక్కగా అనుభవిస్తావయ్యా. నీకు ఏ విధమైనటువంటి అడ్డు ఉండదు. ఉపాఖ్యానమిదం శక్ర విజయం వేద సంహితం రాజ్ఞా వ్యూఢేషు అనేకేషు శ్రోతవ్యం జయమిచ్చత. జయం కోరేటువంటి రాజు తన యొక్క సేనలన్నీ కూడా సమకూర్చుకునేటప్పుడు ఈ ఉపాఖ్యానం చదువుకోవాలట. ఈ ఉపాఖ్యానానికి ఒక చక్కటి ఫలశ్రుతి కూడా ఉంది. ఏ రాజైతే తన శత్రువుల మీదకి విజయం పొందడం కోసం పెడుతున్నాడో ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు, సేనని సమకూర్చునేటప్పుడు ఇంద్ర విజయం అనేటువంటి ఈ వృత్తాంతం ఏదైతే ఉందో, ఇంద్రుడి యొక్క ఈ వృత్తాంతము, అది కనుక వాళ్ళు విన్నా, వాళ్ళు చదువుకున్నా, వాళ్ళు పారాయణ చేసుకున్నా వాళ్ళకి తప్పనిసరిగా విజయం లభిస్తుంది. అది తప్పనిసరిగా వినాలయ్యా. అందువల్ల నేను నీకు ఇప్పుడు ఇక్కడ ఈ విషయం చెప్పవలసి వచ్చింది. లేకపోతే నీకు ఇప్పుడు చెప్పడం ఇది సమయమా, ఇది సమయం కాదా అనేటువంటి విషయంలో నేను ఆలోచన చేసి ఇప్పుడు చెప్పడం అనేటువంటిది నీకు చాలా మంచిదనే ఉద్దేశంతో నేను ఇది నీకు తస్మాత్ సంశ్రావయామి త్వాం విజయం జయతాం వర సంస్తూయమానా వర్ధంతే మహాత్మానో యుధిష్ఠిరా. అందువలన యుధిష్ఠిర, నువ్వు జయాన్ని పొందేటువంటి వాడు, జయశీలుడైనటువంటి వాడు. అందువలన నీకు ఈ విజయగాథ అంతా కూడా నేను వినిపిస్తున్నాను. ఇది విన్నటువంటి మహాత్ములందరూ కూడా ప్రశంసనీయులే, చక్కగా అభివృద్ధిని పొందుతారు. నీకు కూడా విజయం లభిస్తుంది అన్నాడు. క్షత్రియాణం అభావోయం యుధిష్ఠిర మహాత్మనాం దుర్యోధనాపరాధేన భీమార్జున బలేన చ. ఓ యుధిష్ఠిర, ఈ దుర్యోధనుడు చేసేటువంటి అపరాధాలు అన్నీ కాదు. ఈ దుర్యోధనుడి యొక్క అపరాధం వలన భీముడు, అర్జునుడు అసహాయశూరుడు. వాళ్ళు ఎటువంటి పరాక్రమవంతులంటే వాళ్ళ యొక్క పరాక్రమాన్ని మనం వర్ణించి చెప్పలేము. అంతటి పరాక్రమం, ఒక్కొక్కడే విజయాన్ని సంపాదించగలడు. ఇద్దరు కూడా అక్కర్లే. ఇంక ఇద్దరూ కలిస్తే చెప్పక్కర్లే, అగ్నికి వాయువుతోడైనట్టుగా ఉంటుంది. అందువలన ఆ భీమార్జునుల యొక్క పరాక్రమం వలన, ఈ దుర్యోధనాదులు చేసినటువంటి దుష్టమైనటువంటి అపరాధాల వలన ఏం జరుగుతుంది? మహాత్ములైనటువంటి క్షత్రియులందరికీ నాశనం కలుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే అనేక మంది ఆ దుర్యోధనుడి ఆ సేనలో పాపం దుర్యోధనుడికి సహాయంగా ఉండవలసి వస్తుంది. ఉండి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళు పాపం ఏ తప్పు చేయలే, కానీ ఈ యుద్ధంలో పాల్గొన్న కారణంగా వాళ్ళందరికీ కూడా నాశనం జరుగుతుంది. మహాత్ములైనటువంటి అనేక మంది క్షత్రియులకి ఈ యుద్ధం వల్ల నాశనం జరుగుతుంది.
ఇంతటి యుద్ధానికి కారణం ఎవరయ్యా? ఆ దుర్యోధనుడి యొక్క దుష్టమైనటువంటి బుద్ధే కారణం. అటువంటి దుర్యోధనుడి యొక్క దుష్టమైనటువంటి బుద్ధికి వలన ఇటు భీముడి అర్జునుడి యొక్క పరాక్రమం వలన ఎంతో వినాశం దాపురించిందయ్యా, తప్పదు. వ్యాస మహర్షి కూడా శిశుపాలవధ అనేటువంటి కావ్యంలో భారవి గారు చెప్తారు. ఆయన ఆ ధర్మరాజుతోటి వ్యాస మహర్షి కూడా ఇదే మాటల్ని చెబుతూ ఉంటాడు. సర్వక్షత్ర వినాశాయ భవిష్యతి విషాంపతే త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ సమేతం పార్థివ క్షత్రం క్షయం యాస్యతి భారత దుర్యోధనాపరాధేన భీమార్జున బలేన చ. శిశుపాల వధ అయిన తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షి చెప్తాడు ఈ మాటల్ని. సభాపర్వంలో మనకు వెనక ఇది వరకు కూడా వచ్చింది. అవే మాటల్ని మళ్ళీ ఇక్కడ శల్యుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నాడు. అందువల్ల ఇది వ్యాస మహర్షి మన భారతంలో చెప్పినదే, సభాపర్వంలో పూర్వం వచ్చినటువంటిదే ఇది. అందువలన ఆయన ఈ భీమార్జునుడి యొక్క పరాక్రమం చేత నీ కారణం నేను ఇలాగా జోదం ఆడి ఇలా ఇదంతా కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది, నా వల్ల వీళ్ళందరూ కష్టపడుతుందంటే నీది నువ్వు నిమిత్తమయ్యా. భగవంతుడి యొక్క సంకల్పం ఇదంతా కూడా మన చేతిలో ఏం లేదు. నువ్వు ఒక నిమిత్తం అయ్యావు అంతే. అందువలన నిన్ను ఒక కారణంగా చేసుకుని సర్వ ఈ పార్థివ సమూహం అంతటికీ కూడా క్షయం కలగబోతోంది ముందు అని చెప్పాడు. ఆఖ్యానం ఇంద్ర విజయం యైదం నీత పఠేత్ ధూతపాప్మాజిత స్వర్గ పరత్రేహ చ మోదతే. అలాగే నియమంగా ఈ ఇంద్ర విజయం అనేటువంటి కథను ఎవరైతే పఠిస్తారో వాళ్ళ సర్వ పాపాలు కూడా పోతాయట. వాళ్ళ పాపాలు పోవడమే కాదు, వాళ్ళకి స్వర్గప్రాప్తి కూడా కలుగుతుంది. ఇహలోకంలోనూ పరలోకంలో కూడా వాడు ఆనందం పొందుతాడు. అందువలన అటువంటి గొప్పదైనటువంటి వృత్తాంతం ఇది. నచారిజం భయం తస్య నా పుత్రో వా భవేన్నరః నా పదం ప్రాప్నుయాత్ కాంచిత్ దీర్ఘమాయుశ్చ విందతి. ఇంకా ఇంద్ర విజయానికి ఎంత గొప్ప ఫలాలో చెప్పబడ్డాయి. ఏమిటంటే వాడికి అసలు శత్రుభయం ఉండదట. ఎవడైతే ఇంద్ర విజయాన్ని పారాయణం చేసుకుంటాడో, పఠిస్తూ ఉంటాడో, వింటూ ఉంటాడో వాడికి శత్రుభయం ఉండదు. అలాగే వాడికి సంతానం లేకపోవడం అనేటువంటిది ఉండదు. అంటే చక్కగా మంచి సంతానం కలుగుతుంది. వాడికి ఏ విధమైనటువంటి ఆపద ఉండదు. దీర్ఘాయుష్ కూడా కలుగుతుంది. ఎల్లప్పుడూ కూడా జయం కలుగుతుంది. అపజయం అనేటువంటిదే ఉండదు అని చెప్పారు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఇక్కడ శల్యుడు ధర్మరాజుకి చెప్పాడు ఈ వృత్తాంతాన్ని. ఏవం ఆశ్వాసితో రాజా శల్యేన భరతర్షభ పూజయామాస విధివత్ శల్యం ధర్మప్రతాంబర. ఈ విధంగా శల్యుడి ఇంద్ర విజయాన్నంతటిని కూడా చెప్పాడు. అంతా కూడా చాలా శ్రద్ధగా విన్నాడు ధర్మరాజు. విన్న తర్వాత ధర్మరాజుని శల్యుడు అనేక విధాలుగా ఓదార్చాడు. నువ్వు బాధపడకయ్యా, నువ్వు బాధపడవలసిన పనేం లేదు. నువ్వు చాలా అచిరకాలంలోనే ఈ శత్రువుల్ని నిర్మూలించి బ్రహ్మాండమైనటువంటి రాజ్యభోగాలన్నీ కూడా అనుభవిస్తావు నీ తమ్ముళ్ళతోటి, నీ భార్యతోటి కలిసి. అందువలన అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. దుష్టబుద్ధి లేనిటువంటి వాళ్ళందరికీ కూడా మరణం తప్పదు అని చాలా సాంత్వనపరిచాడు. అప్పుడు ఆ ధర్మరాజు కూడా ఆ శల్యుణ్ణి పూజించాడు. పూజించి అతన్ని చక్కగా సత్కరించి శ్రుత్వాతు శల్యవచనం కుంతీపుత్రో యుధిష్ఠిర ప్రత్యువాచ మహాబాహు మద్రరాజమిదం వజః. వెంటనే ఆ శల్యుడు చెప్పిన మాటలన్నీ విన్నటువంటి ధర్మరాజు వెంటనే మద్రరాజుతోటి ఈ విధంగా చెప్పడం మొదలెట్టాడు. భవాన్ కర్ణస్య సారథ్యం. మద్రరాజు అయిన శల్యుడితో చెప్పాడు, బాబు నువ్వు ఒక్క సహాయం చెయ్యాలయ్యా ఈ యుద్ధంలో అని చెబుతున్నాడు. నువ్వు ఆ పక్షాన్ని వెళ్ళినా కానీ నాకు బెంగేం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఇక్కడికి వస్తూ ఆ దుర్యోధనుడి యొక్క ఆతిథ్యానికి అబ్బురపడినటువంటి వాడే గబుక్కుని అతడికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. అందువలన నువ్వు తప్పనిసరిగా అందులో ఉన్న మాకేమీ ఇబ్బంది లేదు. కానీ భవాన్ కర్ణస్య సారథ్యం కరిష్యతి న సంశయ తత్ర తేజోవధ కార్య కర్ణస్య అర్జున సంస్తవ. అందువలన తప్పనిసరిగా మీరు అక్కడ కర్ణుడికి సారథ్యం చెయ్యాలి, సందేహం లేదు. ఎందుకంటే ఇటు శ్రీకృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు కాబట్టి అటు నువ్వు అక్కడ సారథ్యం చేయాలి. నీతో సమానమైన సారథి ఎవడు లేడు. అయితే అప్పుడు కొద్దిగా
అర్జునుడిని ప్రశంసిస్తూ కర్ణుడి యొక్క తేజస్సు సంపాలన అంటే అతను నిరుత్సాహపరచాలి, సారథ్యం చేస్తాడు. అందులో శల్య సారథ్యం అంటారు. ఆ శల్యుడు ఆ కర్ణుడిని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. అందువలన అది చెయ్యాలి అని అన్నాడు. అంటే అప్పుడు శల్యుడు చెప్పాడు, యావమే తత్కరిష్యామి యథా మాం సంప్రభాషసే యచ్చాన్యదపి శిక్షామి తత్కరిష్యామ్యహం తవా. వెంటనే చెప్పాడు శల్యుడు, నువ్వు అన్నట్టుగా చేస్తానయ్యా, నేను చేయగలిగింది ఇంకా ఏమైనా ఉంటే అది కూడా నీకు తప్పనిసరిగా చేస్తాను, నా వల్ల నీకు సహాయమే జరుగుతుంది అని చెప్పాడు. తతస్త్వామంత్ర్య కౌంతేయాద్ శల్యో మద్రాధిపస్తథా జగామ సబల శ్రీమాన్ దుర్యోధనమరిందమా. ఈ విధంగా మద్రరాజు అయినటువంటి శల్యుడు ధర్మరాజుతో అనేకములైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాడై, ధర్మరాజును ఓదార్చినటువంటి వాడై, ధర్మరాజు అడిగినటువంటి విధంగా ప్రవర్తిస్తానని చెప్పినటువంటి వాడై, ధర్మరాజు చేత చక్కటి సత్కారాన్ని పొందినటువంటి వాడై ఆ ధర్మరాజుని వీడ్కొని తన యొక్క బలగంతో దుర్యోధనుడిని చేరాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి శల్యగమనే అష్టాదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వముల్లో సేనోద్యోగ పర్వం అనే ఉపపర్వంలో శల్యగమనం అనేటువంటి 18వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.